ఢిల్లీ వీధిలో కాదు సీమ సందుల్లో చూసుకుందాం రా నీ ప్రతాపము నా ప్రతాపము. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గరైనా సరే, కడప కోటిరెడ్డి సెంటర్ దగ్గరైనా సరే, అనంతపురం క్లాక్ టవర్ అయినా ఓకే, టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే అంటూ సీమ పౌరుషంపై చర్చిద్దామని జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ విసరడం, ఆ సవాల్ను స్వీకరిస్తూ జేసీ వర్గం డేట్ డిసైడ్ చేయడం తాడిపత్రిలో పెను సంచలనానికి తెరలేపింది. వాళ్లు ఫిక్స్ చేసిన డేట్ ఇవాళే కావడంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ కనిపిస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై సీమలో పొలిటికల్ సెగలు పీక్స్ కు వెళ్లాయి. తాడిపత్రి నేతలను ఉద్దేశించి మొన్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాడిపత్రిలో తీవ్ర దుమారం మొదలైంది. లేని పౌరుషాన్ని చూపిస్తున్న సీమ నేతలు ఉప్పు కారం తిని పైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం తప్ప తమ ప్రాంతం గురించి పట్టించుకున్న పాపాన పోలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. ఇక వెంటనే సీన్లోకి వచ్చిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చారు. తప్పించుకు తిరుగుతున్న కేతిరెడ్డి కుటుంబం రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడటమేమిటి అంటూ నిప్పులు చెరిగారు. 5 ఏళ్ల పాటు ఉప్పు కారం తిన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి 16 నెలలుగా ఎక్కడికి పోయారు, ఆయన కొడుకులు ఏమైపోయారు అని ప్రశ్నించడమే కాదు, దమ్ముంటే రండి చూసుకుందాం అంటూ కయ్యానికి కాలు దువ్వారు. ఇక జేసీ వర్గం ఓ అడుగు ముందుకేసి జనవరి 23న చర్చిద్దామంటూ డేట్ ఫిక్స్ చేయడం రచ్చలేపుతోంది. జేసీ వర్గం ఫిక్స్ చేసిన డేట్ ఇవాళే కావడంతో తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా, జేసీ అభిమానులారా, అనుకున్న టైం వచ్చేసింది, సంగ్రామానికి సిద్ధం కండి అంటూ సోషల్ మీడియాలోనూ జేసీ ఫ్యాన్స్ రచ్చ చేస్తుండడం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అంతేకాదు, జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇళ్ల మధ్యలో ఉన్న కాలేజీ గ్రౌండ్ లో టిప్పర్లతో రాళ్లు డంప్ చేయడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో 2 వర్గాల మధ్య మాటల యుద్ధం నెక్స్ట్ లెవెల్ కి వెళ్లింది. తాడిపత్రిలో భయాందోళనలకు స్కెచ్ వేశారు. రాళ్ల దాడికి సిద్ధమవుతున్నారు, ఇవిగో ఆధారాలు అంటూ రాళ్లు డంప్ చేసిన ఈ వీడియోలను చూపిస్తూ కేతిరెడ్డి వర్గం జేసీ వర్గంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఇంతా జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, ఎవరి కోసం పని చేస్తున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు. ఇటు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలుంటాయని వార్నింగ్లు ఇస్తున్నారు. అంతేకాదు, జేసీ కేతిరెడ్డి ఇళ్ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 40 ఏళ్లుగా తాడిపత్రిని కంచుకోటలా ఏలుతున్న జేసీ బ్రదర్స్ అనూహ్యంగా 2019లో పట్టుకోల్పోవడం, వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలవడం పొలిటికల్ హీట్ పెంచింది. ఎమ్మెల్యేగా గెలిచాక పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి లేని సమయంలో ఆయన ఇంటికెళ్లడం పెద్ద దుమారానికి దారితీసింది. అలా 5 ఏళ్ల పాటు రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్న జేసీ మున్సిపాలిటీ ఎన్నికల్లో మాత్రం పట్టు నిలుపుకున్నారు. మున్సిపల్ చైర్మన్ పీఠంపై కూర్చొని తన కుమారుడు అస్మిత్ రెడ్డిని కూటమి తరపున ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఇక అప్పటి నుంచి పెద్దారెడ్డికి తాడిపత్రి గేట్లు బంద్ అయిపోయాయి. ఆయన ఎంట్రీ ఇచ్చిన ప్రతిసారి రచ్చ నడుస్తూనే వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దారెడ్డి జేసీకి సవాల్ విసరడం, అవతలి వర్గం డేట్ టైం ఫిక్స్ చేయడంతో తాడిపత్రిలో ఏం జరగబోతుందోనన్న సస్పెన్స్ నెలకొంది.